వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఢిల్లీ మద్యం స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల బెయిల్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సుప్రీం వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి వేదికపై వివరణ ఇచ్చారు. కొన్ని మీడియాలు తన వ్యాఖ్యలను వక్రీకరించిందని ఆయన పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థపై తనకు అపారమైన విశ్వాసం ఉందని, సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకించే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను తప్పుగా చూపించి ప్రచారం చేశారని విచారం వ్యక్తం చేశారు. ఢిల్లీ మద్యం స్కామ్ కేసులో కవితకు బెయిల్ మంజూరుపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. రాజ్యాంగబద్ధమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఈ వ్యాఖ్యలు చేసి ఉండరాదని ధర్మాసనం ఫైర్ అయింది. అతని ఉద్దేశాలను కోర్టుకు ఆపాదించానని వ్యాఖ్యానించాడని ఆమె చెప్పింది. ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్కు బదిలీ చేయాలని కోరుతూ బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం మధ్యాహ్నం జరిగిన వాదనల సందర్భంగా కవితకు బెయిల్ మంజూరుపై రేవంత్ చేసిన వ్యాఖ్యలను ధర్మాసనం ప్రస్తావించింది. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు బీఆర్ఎస్ కృషి చేసిందని, బీఆర్ఎస్ బీజేపీ మధ్య జరిగిన ఈ ఒప్పందం వల్లే కవితకు బెయిల్ వచ్చిందని సీఎం వ్యాఖ్యానించారని కవిత తరపు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. జస్టిస్ బిఆర్ గవాయ్ స్పందిస్తూ, ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల కొందరి మనసుల్లో భయం పుట్టించే అవకాశం ఉంది. రాజకీయ నేతలను సంప్రదించి తీర్పులు ఇస్తున్నామా? న్యాయమూర్తులుగా ప్రమాణం చేస్తున్నాం. మా బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తాం అని స్పష్టం చేశారు. సీఎం హోదాలో బాధ్యతాయుతమైన వ్యక్తి చేసిన వ్యాఖ్య ఇది. ప్రాథమిక విధి సంస్థల పట్ల పరస్పర గౌరవం ఉండాలి అని మరోసారి అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేశారు. తాను చట్టసభను, కార్యనిర్వాహక వ్యవస్థ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోనని, రాజకీయ నేతల నుంచి కూడా అదే ఆశిస్తున్నానని చెప్పారు. దేశంలోని అత్యున్నత న్యాయస్థానాన్ని కూడా తెలంగాణ ముఖ్యమంత్రి అగౌరవపరిచారని, ఇలాగే ప్రవర్తిస్తే తెలంగాణ వెలుపలి కోర్టులో విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. ఇంతలో ప్రభుత్వం తరపున రోహత్రి జోక్యం చేసుకుని ముఖ్యమంత్రి తరపున క్షమాపణలు చెప్పారు. మరోవైపు ముఖ్యమంత్రికి కౌన్సిలింగ్ అందించాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు న్యాయవాదులు. దీనిపై పిటిషనర్ తరపున న్యాయవాది స్పందిస్తూ, సుప్రీంకోర్టుపై ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు హైకోర్టు, దిగువ కోర్టుల పరిస్థితి ఏంటో ఆలోచించాలని సూచించారు.